హాయ్ అండి. ఈరోజు నేను దేవరపల్లి పక్కన మేడూరు దగ్గర ఉన్నానండి, కృష్ణా జిల్లా. ఇది మనకు విజయవాడ అవనగడ్డ కరకట్ట నుంచి వెళ్తుంటే దేవరపల్లి అని తగులుతుంది. దేవరపల్లి నుంచి మేడూరు 2 కిలోమీటర్లు అండి. ఇది మేడూరు దేవరపల్లి ఈ సరౌండింగ్ నుంచి మనకు అవుటర్ రింగ్ రోడ్ వెళ్తుంది, ప్రపోజ్డ్ అవుటర్ రింగ్ రోడ్డు. ఇది పవిడిముక్కల మండలం కింద వస్తుందండి. ఇది ఇప్పుడు నేను ఉన్నది మేడూరు ఊరు కింద వస్తుంది. ఈ డొంక నుంచి అలా అటు సైడ్కి వెళ్తే పైడిగొండపాలెం, వేరంకిలాగా వస్తుంది. అటు నుంచి మంటాడ ఊరు వెళ్ళొచ్చు. అలాగే ఇటు నుంచి వెళ్తే ఏమో ఈ తార్ రోడ్ ఫేసింగ్ ఎదురు నుంచి వెళ్తే పవిడిముక్కల, కపిలేశ్వరం, మంటాడ ఊరు వెళ్ళొచ్చు. అలాగే కృష్ణాపురం నుంచి శ్రీకాకుళం, అవనగడ్డ అటే వెళ్ళొచ్చు. అలాగే ఇదే రోడ్డు స్ట్రైట్కి వెళ్తే దేవరపల్లి, ఇక్కడి నుంచి కరెక్ట్గా 2 కిలోమీటర్ పాయింట్ అండి. ఆ కరకట్టకి అవనగడ్డ, విజయవాడ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఈ తార్ రోడ్ ఫేసింగ్ పటమట ఫేసింగ్ పొలం అండి. 2 ఎకరాల 70 సెంట్లు వచ్చింది మనకి. ఈ రోడ్లో ఎలక్షన్ ముందే ఎకరం 33 లక్షలు జరిగిందండి. ఎలక్షన్ ముందే. ఎలక్షన్ అయిన తర్వాత మీరు చెప్పుకోవచ్చు, ఆలోచించవచ్చు ఎంత ఉంటుందో. తార్ రోడ్ ఫేసింగ్ అంటే ఇప్పుడు దగ్గర దూరంగా ఈ పవిడిముక్కల మండలంలో తార్ రోడ్ ఫేసింగ్ అంటే 40 పైన కానీ తక్కువ లేవండి. కానీ ఈ ఊరు వచ్చేసి ఈయనకి మామూలుగా ఈ పొలం అమ్మేవాళ్ళు కానీ వాళ్ళు బయట ఉంటారు, వేరే ఊర్లో ఉంటారు. ఇక్కడ లోకల్గా మనకు చూపించే పార్టీ వచ్చేసి కరణం గారు. సో కరణం గారు చేసి పెడతా అన్నారు. ఈయన 38 లక్షలు చెప్తున్నారండి ఎకరం. ఇది ఎకరం 38 లక్షలు. మీకు పొలం చూపిస్తాను, ఇవ్వండి. ఈ వేప చెట్టు ఉంది కదా, వేప చెట్టు దగ్గర ఇది పచ్చగా లైట్ చిలకాపచ్చు. ఆ గుబురు చెట్టు దగ్గర లైట్ చిలకాపచ్చు. అక్కడి నుంచి బ్యాక్ సైడ్ అదే అండి, ఆ గట్టే హద్దు. ఫ్రంట్ వచ్చి ఇది నాకు తెలిసి ఒక లోతు వచ్చేసి ఒక 100 నుంచి 150 ఉంటుంది అంతేనండి. లోతు వచ్చేసి 150, కానీ వెడల్పు వచ్చేసి అబ్బో చాలా ఉందండి. నేను చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడి నుంచి పాయింట్ 2 ఎకరాల 70 సెంట్ చూస్తున్నారుగా. ఆల్రెడీ 30 అడుగులు నడిచి వచ్చా. ఇదిగోండి చాలా దూరం నడిచి వచ్చాను నేను. ఇది 40 అడుగులు తార్ రోడ్ అండి, బస్సు రూట్ అండి. ఇది ఉయ్యూరు నుంచి వచ్చే బస్సులు కానీ లేకపోతే కరకట్ట నుంచి వచ్చే బస్సులు కానీ వెళ్ళే రూట్ ఇది. తార్ రోడ్డు, బస్ రూటు. మీకు తెలిసే రోడ్లు పాడైపోయినాయి, మళ్ళీ రోడ్లు వేస్తారు. ఇది మీకు ఎక్కడి వరకు ఉంటుందో చూపిద్దామని. ఎంత లెంత్ ఉంది, రోడ్ ఫ్రంటేజ్ ఎంత వచ్చిందో చూపిస్తాను. ఎందుకంటే చాలామంది పొలానికి కూడా రోడ్ ఫేసింగ్ ఎక్కువ కావాలంటారు. యాక్చువల్ నేను కొనుక్కున్న 2 ఎకరాల పొలం అండి. నేను కృష్ణాపురంలో కొన్నాను. 2 ఎకరాలకి రోడ్ ఫేసింగ్ 160 వచ్చింది నాకు. రోడ్ ఫేసింగ్ 160 అంటే ఎకరానికి 80. ఇదో చూడండి మినిమం అంతా. ఇదిగోండి మీకు అక్కడ మొక్కజొన్న కనిపిస్తుంది కదా. నేను ఎక్కువ దగ్గర నడవలేదు, ఆయాసం వచ్చేస్తుంది. మొక్కజొన్న కనిపిస్తుంది కదండి, ఆ మొక్కజొన్న వరకు సింపుల్గా చెప్పండి. ఇదిగోండి ఈ తాడి చెట్లు ఉన్నాయి కదా, తాడి చెట్ల దగ్గర నుంచి ఇది తార్ రోడ్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ 40 అడుగులు తార్ రోడ్డు, బస్ రూట్ ఫేసింగ్. ఎక్కడి నుంచి అక్కడ ఆ బండి కనిపిస్తుంది చూడండి, ఆ బండికి అవతల వరకు. నాకు తెలిసి రోడ్డు ఫేసింగ్ వచ్చేసి 600 అబోవ్ వస్తుందండి. 2 ఎకరాల 70 సెంట్లకి 600 అబోవ్ అంటే మామూలు విషయం కాదు. మొత్తం తార్ రోడ్డు ఫేసింగే. 10 సెంట్లు చొప్పున ఫ్యూచర్లో అమ్ముకోవచ్చు. మొత్తం 2 ఎకరాల 70 సెంట్లు అండి. మేడూరు దేవరపల్లి నుంచి 2 కిలోమీటర్లు వస్తుంది. కరకట్టిక దగ్గర అవనగడ్డ, విజయవాడ, ఉయ్యూరు, పామూరు, మచిలీపట్నం అన్నిటికీ ఈ రోడ్డు మీద యాక్సెస్ కనెక్టివిటీ ఉంది. తార్ రోడ్డు ఫేసింగ్. ఎకరం 38 లక్షలు చెప్తుందండి, మాట్లాడుకోవచ్చు అండి. ఎకరం 38 లక్షలు మాట్లాడుకోవచ్చు.